ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. 120 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, ఏలూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఏకకాలంలో ఏసీబీ దాడులు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ సోదాలు చేస్తోంది. వస్తా ఉన్నాను. ఏపీలో 120 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక రాష్ట్ర వ్యాప్తంగా 120 సబ్ రిజిస్టర్ కేంద్రాల్లో ఒక్కసారిగా ఏకకాలంలో ఏసీపీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. అయితే విశాఖలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అత్యంత ఎక్కువగా ఇప్పుడు డేటా సెంటర్ కావచ్చు, ఐటీ సెంటర్ కావచ్చు, ఏదైతే ప్రైమ్ ఏరియా లొకేషన్స్ ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఈ రోజు ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి వారు తనిఖీలు నిర్వహించారు. అయితే మనం చూసుకున్నట్లయితే మధురవాడ, భోగాపురం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్న భోగాపురం, అదేవిధంగా టర్నర్ చౌకీ అనేది ప్రధానంగా సిటీలో అదొక ఆర్ట్ లాంటిది. అక్కడ కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు అయితే కూడా ఎక్కడ ఏసీబీ అధికారులు వెల్లడించడం లేదు. తమకు పైనుంచి అధికారుల ఆదేశాల నేపథ్యంలోనే ఆకస్మిక తనిఖీల నేపథ్యంలోనే చేస్తున్నామంటూ కూడా మన ఫోన్ లో సంభాషించేప్పుడు కూడా వారు చెప్తున్న సమాచారం ఇదే చెప్తున్నారు. గతం నుంచి అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పెద్ద ట్రాప్ కేసు కానీ లేదంటే అసెట్స్ కేసు కానీ ఇప్పటి వరకు కూడా ఏదీ లేదు. కేవలం లంచం తీసుకుంటుండగా పట్టుబడినవి తప్ప పెద్ద కేసులు ఇప్పటి వరకు కూడా రిజిస్టర్ అవ్వలేదు. కానీ దీనికి వెనుక ఏంటంటే అన్ని ఆధారాలు ఎక్కడా కూడా ఎవరైతే లంచం తీసుకునే వ్యక్తి ఎక్కడా కూడా తప్పించుకునే విధంగా వారి దగ్గర పూర్తి ఆధారాలు ఉంటేనే మనం ఏసీబీ రైడ్ కు వెళ్ళాలి అంటూ కూడా అధికారుల ఆదేశాలతో ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కనీసం ఎటువంటి స్టెప్ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. పూర్తి ఆధారాలు ఎక్కడ కూడా లభించిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం ఎస్హెచ్ కేసు ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అయితే మనం చూసుకున్నట్లయితే చాలా మట్టుగా రెవెన్యూ శాఖలో అధికారులందరూ కూడా అక్రమంగా సంపాదించిన వాటిని బినామీ పేర్లుగా ముందుగా నమోదు చేస్తారు, లేదా వాళ్ళ బంధువుల పేర్ల మీద మొత్తం ఆస్తులన్నీ కూడా బదిలీ చేస్తారు. ఈ క్రమంలో ఎవరైతే లంచం తీసుకునే వ్యక్తి మనకి దొరకాలి అంటే పూర్తి ఆధారం లభించాలనే నేపథ్యంలోనే పైనుంచి అధికారుల ఆదేశాలు ఉండడంతో ఇక్కడ అధికారులు కాళ్లకు బ్రేక్ వేసినట్టు పడింది అన్నట్టు కూడా అధికారులు గతంలో మనం సంభాషించినప్పుడు కూడా తెలిసింది. కాబట్టి అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద కేసు ఇప్పటి వరకు కూడా నమోదు కాలేదు. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా 120 సబ్ రిజిస్టర్ కేంద్రాలపై, విశాఖలో మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 సబ్ రిజిస్టర్ కేంద్రాలపైన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా మెరుపు వేగంతో దాడులు చేస్తారన్నారు. దీనిపైన సాయంత్రం విజయవాడ ఏసీబీ కార్యాలయం నుంచి కూడా పూర్తి సమాచారం వస్తుంది. అప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరు కూడా సమాచారం ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఏసీబీ అధికారుల నుంచి సమాచారం ఉంది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.